ఎగ్జాంపుల్ అది. సో వాటికి ఎనిమిటీ ఉంటుంది, ఎందుకంటే నువ్వు దాన్ని పట్టుకుంటా నేను తింటాను అంటున్నావు, వాటికి ఎనిమిటీ ఉంటుంది. వీటికి ఏంటంటే న్యాచురల్ గానే ఎనిమీస్ ఇవి. అంటే అది ఎలా వచ్చింది అంటే ఇవల్యూషన్ తో వచ్చింది, అది మనం చెప్పలేము. అది అంటే ఒక చెట్టుకి కూడా ఉంది. ఇప్పుడు ముళ్ళ చెట్లు ఉంటాయి, ఒక చెట్టు దానికి కూడా ఉంటాయి, వాటికి కూడా ఉంటాయి. అవన్నీ పుట్టిన టైంలో నేను ఎప్పుడు అదే అంటాను, ఇప్పుడు గ్లాసెస్ కానీ ఏమైనా నా దగ్గర ఒక 10 గ్లాసెస్ ఒకేసారి తెచ్చామనుకోండి, సో ఈ వచ్చిన టైం ఇది తొందరగా విరిగిపోయింది అనుకుంటాం. సో తారాబలం అనేది మనం ముహూర్తం పెట్టడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం చూసుకుంటూ ఉంటాము. అదొకటి కాకుండా పొంతన చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు అడిగింది ఏంటి? పొంతన అంటే మ్యాచింగ్ చేసుకోవడానికి మనం చూస్తూ ఉంటాం. అంటే ఏంటి, మ్యారేజ్ మ్యాచింగ్ ఒకటి కాకుండా మిగతా వాటికి కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక సభ ఉంది, లేకపోతే ఒక 10 మంది కలిసి ఒక చోటుకి వెళ్ళారు, లేకపోతే ఫ్రెండ్స్ ఇలా కారులో బస్సులో వెళ్తూ ఉంటారు. సో వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమందితోనే పడుతుంది, చూడగానే వాళ్ళతో అట్రాక్ట్ అవుతారు, మాట్లాడాలనిపిస్తుంది, కొంతమందితో వీళ్ళెవర్రా అనుకుంటాం. సో ఇదంతా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకునేది జాతక రీత్యా మనం మాట్లాడుకున్నప్పుడు అది జాతకం మీద ఆధారపడింది అంటే తప్పక అది తారాబలం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటి, ఫస్ట్ తార అంటే ఏంటి అనేది చూద్దాం. తార అంటే స్టార్ అనేది ఏంటంటే కాన్స్టలేషన్ ఆఫ్ స్టార్స్. సో వాటికి మనం పేర్లు ఇచ్చాం, అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఇలాగా మనకి తెలుసు. 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. ఓకే, సో ఈ 4 పాదాలతో 27 మల్టిప్లై చేస్తే మనకి 180 అయ్యాయి. సో ఒక్కొక్క రాశిలో మనకి ఎన్ని ఉన్నాయి? 9 పాదాలు ఉంటాయి. సో ఇది ఫస్ట్ అన్నమాట. సో ఎవరైనా సరే పుట్టినరోజు అంటే జన్మ, ఈ రోజు పుట్టారు, బర్త్ డేట్ ఉంటుంది. సో ఎక్కడ పుట్టినా సరే మనకి లాంజిట్యూడ్, లాటిట్యూడ్ అది చూసుకుని అది కూడా టైం కన్వర్ట్ చేసుకుంటాం. సో అక్కడ లోకల్ టైం ఏముందో చూసుకుని ప్లస్ మిగతా అవన్నీ చూసుకుని తర్వాత మనకి స్టార్ అనేది వస్తుంది, అంటే బర్త్ స్టార్. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ కాకూడదు. బర్త్ స్టార్ అనేది ఏంటంటే మనం చంద్రుడు ఎక్కడున్నాడు దాన్ని స్టార్ అంటాం. ఏ నక్షత్రంలో ఉంటే అది బర్త్ స్టార్. సో ఇది కన్ఫ్యూజ్ కాకూడదు, ఎందుకంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీలో ఎక్కువ మనం సన్ కి చూసుకుంటాం, అంటే ఏంటంటే సన్ సైన్స్. సో కొంతమంది నన్ను అడిగారు కూడా, నాకేమో ఇది కదా, నేను ఎలాగా ఇది అయ్యా, ఈ నక్షత్రం ఎలా అని. సో ఇది మనం నోట్ తో చెప్పేది కాదు. ఇప్పుడు సపోజ్ క్యాన్సర్ అంటే ఏంటి, June 20th to July 20th ఇస్ క్యాన్సర్ సన్ సైన్, అంతే, మార్పు లేదు. సో మనదేంటంటే సాయన సిస్టమ్, నిరాయన సిస్టమ్ అంటూ ఉంటాం అనమాట. అంటే ఏంటి, మన మారుతూనే ఉంటుంది. సన్ ఎప్పుడు ఆ జూలైలో, జూన్ లో అక్కడే ఉండడు క్యాన్సర్ లో. సో మారుతూ ఉంటారు అనమాట, ఎందుకంటే తిరుగుతూ ఉంటాం. మనమైనా సరే ఒక చోట కూర్చోమంటే ఒక చోట 24 గంటలు కూర్చోగలమా? కూర్చోలేము. సో తప్పక ఏంటంటే అది మారుతూ ఉంటుంది. సో అది చూసుకున్నప్పుడు ఏంటంటే నక్షత్రాలు మారుతూ ఉంటాయి. సో 24 గంటలకి ఒకసారి నక్షత్రం మారుతుంది. సో నక్షత్రం మార్పు ఉండదు, లగ్నం మారుతుంది. సో ఇన్ని చూసుకుంటే కానీ మనం ఒకటి చెప్పలేమన్నమాట. ఒక ఏదైనా అడ్వైస్ ఇవ్వాలన్నా, ఒకటి చెప్పాలన్నా, సపోజ్ ఎనిమిటీ చెప్పాలన్నా, లేకపోతే పొంతన చెప్పాలంటే అన్ని చూసుకోవాలన్నమాట. కానీ జనరల్ గా మనం ఇప్పుడు మాట్లాడేది తారాబలం గురించి. సో తారాబలం అనేది ఏంటంటే జన్మ నక్షత్రం అన్నమాట, జన్మ అంటారు. తర్వాత సంపత్ తార అంటారు, జన్మ తార, సంపత్ తార, విపత్ తార, మూడోది క్షేమ తార, తర్వాత ప్రత్యక్ తార, తర్వాత సాధన తార, తర్వాత నైదన తార, తర్వాత మిత్ర తార, తర్వాత పరమ మిత్ర తార. ఇప్పుడే మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే, మన ఋషులు, ఇవన్నీ మనం చెప్పింది కాదు, ఋషులు చెప్పారు, మనం దాన్ని పాటిస్తాం, మనం చదువుకుని చెప్తున్నాము. ఎంత గొప్పవాళ్ళు అంటే ఎంత చక్కగా చేశారు. సో 9 అంటే 9 × 3 అంతే కదా. సో 3 9 మనకేంటి, గ్రహాలు ఉన్నాయి. సో ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు. సో మళ్ళా ఒక్క నక్షత్రానికి 4 పాదాలు.
ఇన్ని ఉంటాయి అన్నమాట. సో మనం మాట్లాడుకునేది తారాబలం గురించి. ఎందుకు ఇది రావాలి అంటే మనం ముహూర్తం ఎక్కువ మనం పెట్టుకున్నప్పుడు తారాబలం చూసుకుంటున్నాము. అదొకటి కాకుండాను ఏదైనా మంచి కార్యం శుభకార్యం చేస్తున్నాం, ఒక పూజ చేస్తున్నాం అంటే కూడా మనం తారాబలం చూసుకుంటాం. అదొకటి కాకుండా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, ఏం లేదు నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాను అంటే కూడా తారాబలం చూసుకుంటాం. అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాము అంటే తారాబలం చూస్తాం. అలాగే ఉద్యోగానికి చేరుతున్నాము అంటే తారాబలం చూస్తాం. అంటే రెండు ఉండాలి. అంటే ఏవేవి మంచివి అనేది ఇప్పుడు చూద్దాం. సో జన్మలో ఏంటంటే మనం ఎక్కువ చెప్పాం అది అంత మంచిది కాదు, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, కొన్ని ఆపర్చునిటీస్ లాస్ అవుతారు అని చెప్పడానికేమో మనం ఎక్కువ చేయం. సంపత్ తార అనేది ఏంటంటే ఫైనాన్షియల్ గా చాలా గెయిన్ అవ్వడానికి మనం ఆ తార పెడుతూ ఉంటాం. అంటే బిజినెస్ పీపుల్ కి మనం ఎక్కువ పెడుతూ ఉంటాం అన్నమాట. సో విపత్ అనేది డేంజర్, అంటే రెడ్ సిగ్నల్. సో రెడ్ సిగ్నల్ అంటే ఏంటి, అసలు పనులు అవ్వవు. అంటే ఎందుకు అవ్వవు పనులు, ఈ తారకి మ్యాచింగ్ లేదు అనమాట. ఎనిమీస్. సో తప్పక ఎనిమీస్ అని చెప్పద్దు, బట్ ఏంటంటే విపత్తారులో ఎప్పుడైనా చాలా మందికి మనం చూస్తూ ఉంటాం కదా, ఆ విపత్తారులో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. అంటే నెగటివ్ ఆస్పెక్ట్ అనుకుందాం ఆఫ్ లైఫ్ జరుగుతుంది. తప్పక కొన్ని యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఏంటంటే ఏదైనా సరే, ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు మనం విపత్తారులు పంపించము. అది చూసుకోవాలి, ముహూర్తం చూసుకున్న వాళ్ళు, అలాగే తారాబలం తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళారు అనమాట. తర్వాత మనకి వచ్చేది ఏంటంటే మనకి క్షేమతార, అంటే క్షేమంగా ఉండాలి అంటే డాక్టర్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళొచ్చు, ఈ తారలో వెళ్ళొచ్చు. అంటే నెక్స్ట్ మనకి వచ్చేది ప్రత్యక్ తార అనేది ఏంటంటే అసలు ఏది పనులు అన్నమాట, కాన్ఫ్లిక్ట్స్, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని చెప్తూ ఉంటారు, దూరం అయ్యే ఛాన్సెస్ అంటూ ఉంటాం అనమాట. ప్రత్యక్ తార అస్సలు మంచిది కాదు. సో నెక్స్ట్ వచ్చేది మనకి సాధన తార. అంటే ఏంటి, మనం ఇప్పుడు స్పోర్ట్స్ లో ఉంటారు అండ్ ఆల్సో ఒకటి సాధించాలి అనుకుంటాం, ఒక గోల్ పెట్టుకుంటాం, సాధించాలి అనుకుంటాం, అది పరిపూర్ణం అవ్వడానికి కూడా మనం సాధన తార పెడతాం. ఎప్పుడు ఈ గోల్ పెట్టుకున్నప్పుడే మనం పెడతాం అనమాట, ఈ టైంలో స్టార్ట్ చేయండి అని. అది బిజినెస్ అవ్వచ్చు, అది ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే ఏంటంటే ప్రమోషన్ అవ్వచ్చు, ఇంకా ముందుకు వెళ్ళాలి, చాలా చాలా మంచిది అనమాట. ఓకే, నెక్స్ట్ నైదిన తార అంటే అస్సలు చాలా చాలా ఫ్యామిలీతో కాన్ఫ్లిక్ట్స్, అస్సలు మంచిది కాదనమాట. ఎస్పెషలీ రెండో పాదం, ఈ నక్షత్రం రెండో పాదం అస్సలు మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. సో ఈ పాదాలు కూడా చెప్తాం. అలాగే ఏంటంటే ప్రత్యక్ తారకి 4వ పాదం చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే కౌంటింగ్, ఇప్పుడు అశ్వినికి సంపత్ తార ఏమో ఏమైంది, భరణి అయింది, విపత్ తార రోహిణి అయింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి క్షేమతార 4వది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, అశ్విని నక్షత్రం ఇప్పుడు జన్మ అనుకో, జన్మతారలో మనం ఏంటంటే ముహూర్తాలు ఎక్కువ పెట్టాం అనమాట. ఇది ఎక్కువ స్టార్ట్ చేయండి మనం, ఎందుకంటే అది బ్యాలెన్స్ అవుతుంది, అటు ఇటు కాకుండా ఉంటుంది అనమాట. సో అంత మంచిది కాదు అన్న విషయం మీద మనం ఏంటంటే చెయ్యము. సంపత్తారులో చేయొచ్చు, విపత్తారులో అసలు వద్దు అంటాం. సో అశ్వినికి ఏంటంటే ఇప్పుడు మనకి సంపత్తార ఏమైంది, అశ్విని భరణి, కృతిక విపత్తార, రోహిణి క్షేమతార. 5వది మృగశిర నక్షత్రం బుధుడు స్టారు, బట్ ఇక్కడ ఏంటంటే ప్రత్యక్ తార అయింది ఎవరికి, అశ్విని వాళ్ళకి. సో అది పనికిరాదనమాట. సో ఇలా మనం లెక్కెట్టుకుంటూ వెళ్ళాలి. 6వది మనకి ఏంటంటే సాధన తార అవుతుంది, ఆరుద్ర నక్షత్రం. సో 7వది మళ్ళీ అంటే ఆరుద్ర తర్వాత ఏమొచ్చింది మనకి. సో వీటిల్లో ఏంటంటే అశ్వినికి ఇప్పుడేం మనకి తెలుసు కదా, ఇప్పుడు 5వ తార మంచిది కాదు, 3వ తార మంచిది కాదు, 7వ తార మంచిది కాదు అనమాట. 7th అంటే అశ్విని నుంచి కౌంట్ చేయాలి. సో 7వ తార మంచిది కాదు, 8, 9 చాలా మంచివి, అంటే మిత్రతార, పరమిత్ర తార. సో ఇలా కౌంట్ చేసుకుంటే తారాబలం వస్తుంది అనమాట. సో బట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, మనం మ్యాచింగ్ కి చూడాలి అన్నా కూడాను మనం ఏంటంటే రాసుల వారీగా కూడా చూసుకుంటాం. అదొకటి కాకుండాను ఈ స్టార్స్ అన్నిటికీ ఒక్కొక్క స్టార్ కి ఒక్కొక్క అధిపతి ఉంటారు అనమాట. ఇప్పుడు అశ్వినికి మనకి కేతు అయ్యారు, భరణికి మనకి వీనస్. సో ఇలాగా, సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే ఎందుకు ఇది తీసుకున్నాను ఈ సబ్జెక్ట్ అంటే, దీన్ని బట్టి మనకి దశా విశేషాలు అనేవి కౌంట్ అవుతాయి.
సో అంటే ఏంటి, మన వెళ్ళే పీరియడ్, మన నడిచే పీరియడ్ ఎలా ఉంది, మన కర్మ ఎలా ఉంది, ఇప్పుడు ఏం జరగబోతోంది, ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని చెప్పడానికి ఇవన్నీ చూసుకుంటాం. తారని పట్టే, స్టార్ ని పట్టే మనకి దశా సిస్టమ్ అనేది వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే మన ప్రిడిక్షన్ అనేది వెరీ ఈజీగా ఇవ్వచ్చు. ఇది ఒక మనిషికి కాదు, అండ్ ఆల్సో మనం ఏంటంటే ఒక కంట్రీకి కానీ, లేకపోతే ఒక ప్రదేశం కానీ, ఒక బిజినెస్ కానీ, వాటన్నిటి కూడా మనం చెప్పగలం. ప్రెడిక్షన్స్ అనేది ఈజీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దేనికైనా తారాబలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు తారాబలం నేను ఇందాక చెప్పినప్పుడు ఇప్పుడు 3వ తార అయింది. ఇప్పుడు అశ్విని మనం తీసుకున్నాం, అన్ని తారలకి ఉంటాయి కదా అలాగా. సో 3వ తారలో ఉన్న ఒక మనిషి ఎదురయ్యాడు మనకి అనుకుందాం కాసేపు. ఇమీడియట్ గా అదేంటంటే మనకి కంపాటబిలిటీ ఉండదు. సో అట్రాక్షన్ అనేది ఉండదు. పోనీ కంపాటబిలిటీ అనపోయినా అట్రాక్షన్ అంటే ఏంటి, వీళ్ళెవరు అన్నట్టు మనం చూస్తాం, అది రిపెల్ అవుతుంది అనమాట. ఎందుకని ఇది మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ బికాస్ ఆ ఎనర్జీ అనేది రిపెల్ అవుతుంది మనకి. సో అలాగే 5వ తార అనుకుందాము, అలాగే నైదిన తార, ప్రత్యేక తార కూడా నైదిన తార. ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే జన్మలో ఉన్న వాళ్ళకి కూడా కొన్నిసారి జన్మ కూడా పడకపోవచ్చు అనమాట. ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే మనం రాసుల వారిగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అశ్విని, భరణి, కృతిక, మనకి కృతిక 1వ పాదం మనకి మేషంలో ఉంటాయి. సో మేష రాశి వాళ్ళకి, అలాగే ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి కుదరదు. దాంట్లో ఉన్న స్టార్స్, హస్త నక్షత్రం ఉంటుంది, ఉత్తర ఉంటుంది దాంట్లో. సో అవి కొన్ని కుదరవు అనమాట. సో రిపెల్ అవుతాయి. అలా ఎందుకు రిపెల్ అవుతాయి అనేది ఏంటంటే బికాస్ 6, 8 అండ్ మనం ఏంటంటే 12 చెప్పుకుంటాం అనమాట. సో దాంట్లో ఉన్న తారలు కొన్నిసార్లు రిపెల్ అవుతాయి. అంటే రాసులు, ఇప్పుడు మేష రాశికి 6వ రాశి మనకి కన్య అయింది, 8 ఏమైంది, వృశ్చికం అయింది, 12 ఏమైంది మనకి మీనమైంది. సో వీటిలో ఉన్న తారలకి వీళ్ళకి పొంతులు ఉన్నప్పటికీ, అంటే తారాబలం ఉన్నప్పటికీను కొంతవరకు పడదు అని చెప్తూ ఉంటాం. పడదు ఇన్ ద సెన్స్ మనం పెళ్లికి కానీ కంపాటబిలిటీ మనం చెప్తాం. సో ఎక్కడ ఎలా ఉంది అని చూసుకుని దాన్ని బట్టి నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆ పడపోవడం అనేది వస్తుంది, ఆ ఎనిమిటీ అనేది వస్తుంది అనమాట. ఇదంటే జనరల్ గా మనం ఎందుకు చూస్తాము అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ముహూర్తం కోసం, టైం కోసం. అంటే ముహూర్తం అంటే ఏంటి, మనం ఇంకా చాలా క్యాల్కులేషన్ ఉంటుంది. తారాబలం చూసినంత వరకు, ఎందుకంటే మనం ఏదైనా మంచి కార్యం చేయాలి అన్నా ఇదివరకు ఏంటి తారాబలం చూడకుండా బయటికి వెళ్లే వాళ్ళు కాదు. ముహూర్తం ఎలా మారుతుంది, ముహూర్తం కూడా ఇప్పుడు తారే కదా. ఇప్పుడు మనం పెట్టే ముహూర్తము, టైము అది తారే కదా, మళ్ళీ స్టారే కదా. సో అప్పుడు రాదు కదా, మ్యాచ్ ఉండదు అంతే. ఇప్పుడు అలాగే కంపాటబిలిటీ ఇంకా చాలా దోషాలు అవన్నీ కూడా చూస్తాం అనమాట. సో జనరల్ గా మనం నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఎనిమినిటీ ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే ఎనర్జీ రిపెల్. అంటే గ్రహాలు అంటే ఏంటి, ఎనర్జీయే కదా. గ్రహం పట్టుకుంటుంది ఎనర్జీ మన్ని అంటాం, ఎలా లాగుతుంది అంటాం అనమాట. సో ఆ గ్రహాలు కూడా ఎనర్జీయే. సో ఈ ఎనర్జీ రిపెల్ అవుతుంది. అలాగే స్టార్స్ కి ఎనర్జీ ఉంటుంది, అన్నిటికీ ఎనర్జీ ఉంటుంది. సో బేసికలీ ఏంటంటే రిపెల్ అవుతుంది, పడదు. ఎక్కడో బ్యాలెన్స్ లేదు, బ్యాలెన్స్ తప్పుతుంది అంటే ఈజీగా అందరికీ అర్థం అవుతుంది. సో దాని తారాబలం. సో ఒక్కొక్క రాశి వాళ్ళకి అంటే ఇప్పుడు రాశిలో నేను చెప్పినట్టు 9 పాదాలు ఉంటాయి. ఇప్పుడు 3 పాదాలు మన కృతిక పక్క దాంట్లో ఉంటుంది, తర్వాత రోహిణి ఉంటుంది, తర్వాత మృగశిర ఉంటుంది, మృగశిర 2. సో అలాగా. సో ఇవి చూసుకున్నాము అంటే మళ్ళా ఏంటంటే అధిపతులు ఉంటారు ఒక్కొక్క రాశికి కాదు, నక్షత్రానికి అధిపతి ఉంటారు, మళ్ళా అధిదేవతలు ఉంటారు. దేనికి ఎవరికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా వెరీ వెరీ రెమెడియల్ మెషర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కానీ జనరల్ గా నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఎనిమిటీకి కంపాటబిలిటీకి తారాబలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తారాలు స్టార్ మ్యాచింగ్ కానీ కంపాటబిలిటీ కానీ ఈ మనం చెప్పిన ఈ స్టార్స్ ఎలా ఉంటుంది అంటే ఏంటి, జన్మ, సంపత్, విపత్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి తెలిసిపోతుంది అనమాట. అదొకటి కాకుండా మ్యారేజెస్ కూడా ఈ మధ్యన చాలా మంది ఇవన్నీ చూసుకోకుండా చేసుకుంటున్నారు.
కొన్ని అయితే బాగా సక్సెస్ అవుతున్నాయి, కొన్ని ఏమో విడిపోతాయి, అసలు చేసుకోగానే విడిపోతున్నారు. లవ్ మ్యారేజ్ అంటారు మళ్ళా. అంటే లవ్ మ్యారేజ్ అంటే అట్రాక్ట్ అయ్యే కదా చేసుకున్నారు, అయినా కూడా అవ్వదు, కంపాటబిలిటీ ఉండదు అనమాట. సో చాలా మటుకు ఇవన్నీ మనం చెప్పేది ఏంటంటే మన ఋషులు వాళ్ళు చెప్పింది, మన పెద్దలు చెప్పింది, మన స్క్రిప్చర్స్ చెప్పింది మనం చెప్తున్నాం. మనం కొత్తగా ఏమీ మ్యానుఫ్యాక్చర్ చేసి కొత్తగా చెప్పట్లేదు. సో అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చైల్డ్ బర్త్ కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇదివరకు అయితే మనకి తెలియదు, నార్మల్ డెలివరీస్ అయ్యాయి, ఎప్పుడు అయ్యాయి కూడా తెలీదు. ఇప్పుడు ఏంటి మనకి చాలా మెడికల్ ఫీల్డ్ కూడా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. సో చాలా మంది ఏంటంటే మనకి దీనికి సిజేరియన్ కి సెక్షన్ కి వెళ్తున్నారు, సి సెక్షన్ కి వెళ్తున్నారు. సో దానికి కూడా ముహూర్తాలు పెట్టవలసి వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టైంలో పుట్టితే, ఈ తారలో పుడితే బాగుంటారు, ఆ దశలు బాగుంటాయి. అదొకటి కాకుండా ఎక్కడెక్కడ ఏ గ్రహాలు వేరే ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మనం ముందుకెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే టైం అనేది వెరీ ఇంపార్టెంట్, మనం నడిచేది కూడా టైంలోనే. సో అప్పుడు మన కర్మని మంచిగా చేసుకోవాలి అన్నప్పుడు మంచి కార్యాన్ని మొదలెట్టడానికి మంచి టైం చూసుకోవడంలో తప్పేంటి? తప్పక ఏ రాశి వాళ్ళైనా సరే, కుంభరాశిలో మనకి శతభిషం, పూర్వ, భద్ర ఉంటాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీళ్ళకి 3rd, 5th and 7th మనం మాట్లాడుకున్నాం ఇందాక కూడాను. ఆ స్టార్స్ పొంతన అనేది కుదరదు, రిపెలింగ్ స్టార్స్ అవి అని చెప్పచ్చు. ఆ డేట్ లో ఉన్న ఆ స్టార్స్ లో మనం ఏదైనా స్టార్ట్ చేస్తే కూడా అసలు ముందుకు రావడం అనేది జరగదు, అసలు అసలు బాగుంటది అనమాట. అదొకటి. ఇంకోటి ఏంటంటే అలాంటి స్టార్స్ ఉన్న వాళ్ళు అంటే 3rd, 5th and 7th స్టార్స్ ఫ్రమ్ జన్మ నక్షత్రం, ఎస్పెషల్లీ కుంభరాశి వాళ్ళకి అలాంటి వాళ్ళని తెచ్చుకుని పార్ట్నర్స్ కింద తెచ్చుకున్నా కూడా ప్రాబ్లమే అవుతుంది అనమాట. పార్ట్నర్ వాకౌట్ అవడం కానీ లేకపోతే మోసం చేయడం కానీ ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి తెలియకుండా ఏంటంటే లోన్స్ తీసుకుని కంపెనీని ముంచేసేసి వెళ్ళేవాళ్ళు మనం చాలా చూస్తూ ఉంటాం కదా. సో ఇట్లాంటివన్నీ చేయడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అదొకటి కాకుండాను ఇప్పుడు మనం చూసామంటే ఇక్కడ దీంట్లో ఉన్న స్టూడెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళు కానీ వాళ్ళు ఏదైనా ట్రావెల్ చేసినప్పుడు లేకపోతే వీసాకి వెళ్ళినప్పుడు కూడా తప్పక ఈ స్టార్స్ ని అవాయిడ్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. కొంతవరకు ఏంటంటే తారాబలం మనం చూసుకోవచ్చు, ఎందుకంటే మనం మీటింగ్ సెట్ చేసినప్పుడు 2-3 ఆప్షన్స్ ఇస్తారు. సో ఎప్పుడు ఏంటంటే విపత్తారలో కానీ లేకపోతే ప్రత్యక్తారలో కానీ వెళ్లకుండా నెక్స్ట్ డే వెళ్ళడమో ఇంకోటి పెట్టుకోవడం మంచిది అనమాట. ఎందుకంటే వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి ఈ కాలంలో. ఏది ఏంటంటే మనకి తెలియటలేదు, మనకి వస్తుందా రాదా అన్నది. నాట్ ఓన్లీ కన్ఫ్యూజన్, అదేంటంటే ఇంబ్యాలెన్స్ అని చెప్పొచ్చు మనం. మనకి షూర్ గా లేదు, అన్షూర్ ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే ఎలా జరుగుతుందో మనకి తెలియట్లేదు. ఇదివరకు అయితే డబ్బిస్తే పని అయిపోతుంది అనే సిచ్యువేషన్ ఉండేది, ఈ కాలంలో అది కూడా అవ్వట్లేదు. ఏంటంటే పలుకుబడి ఉన్నా కూడా అవ్వట్లేదు. ఇక్కడ డబ్బు ఒకటే కాదు విషయం. సో అందుకని ఎప్పటికైనా సరే మనం మంచి స్ట్రాంగ్ గా ఉన్న, ఎస్పెషల్లీ సాధన తార, నేను చెప్తూ ఉంటాను సాధన తార మీదే ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ కూడా చేస్తూ ఉంటాను అనమాట. చాలా చాలా మంచిది. ఆ తారలో వెళ్ళడం అనేది, ఇంటర్వ్యూకి వెళ్ళడం అనేది, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది, లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది ఇంకా మంచిది అనమాట. ఎందుకంటే మనం బిజినెస్ అయినా సరే ఏదైనా సరే లాంగ్ టర్మ్ గా మనం ఆలోచించుకుంటాం. సో లాంగ్ టర్మ్ గా మనం చేయాలి అన్నప్పుడు తప్పక ఏంటంటే మంచి తారాబలం ఉంటేనే అది బాగుంటుంది. అంటే ఏంటి, ఒకటి నిలబడాలి అంటే కనుక ఫౌండేషన్ బాగుండాలి కదా. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేయడమే ఫౌండేషన్ మనకి. సో ఆ ఫౌండేషన్ బాగుంటే తప్పక మనం దూసుకెళ్లే పరిస్థితి వస్తుంది, ఎప్పటికైనా సరే మనకు లాభం వచ్చే పరిస్థితి ఉంటుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే బిజినెస్ పీపుల్ కూడా ఇదే పరిస్థితి. అండ్ ఆల్సో పార్ట్నర్స్ ని కూడా మనం ఎప్పటికైనా తెచ్చుకుంటే కదా. సో ఇలాంటి వాళ్ళు మంచి వాళ్ళని తెచ్చుకోవడం, లాంగ్ టర్మ్ గా ఉండడం, అలాగే పార్ట్నర్స్ ని మనం ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కింద కూడా మనం కన్వర్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అంటే ఏంటి, అందరితో పాటు సన్నిహితంగా ఉండడం అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మనకి ఏంటంటే బిజినెస్ కాదు, మన లైఫ్ కూడా ఈజీగా సాగుతుంది. అండ్ ఆల్సో రిలేషన్షిప్స్ కూడా బాగుంటాయి అన్నమాట. వీళ్ళు తప్పక హనుమంతుని కొలవడం అనేది చాలా మంచిది. అండ్ ఆల్సో మనం చూసామంటే ఆకు పూజ కానీ లేకపోతే సింధూర పూజ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు శనికి, ఈ రాశికాధిపతి మనకి తెలుసు శని భగవానుడు అయ్యారు. సో ఆయనకి సర్వీస్ అంటే చాలా చాలా ఇష్టం. సో తప్పక పెద్దల్ని, ఎల్డర్స్ ద బ్లెస్సింగ్ తీసుకోండి. అలాగే ఏంటంటే వాళ్ళకి చిన్న చిన్న సేవలు చేయాలి అంటే
తప్పక చేయండి. అండ్ ఆల్సో ఏంటంటే మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి, మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పడం ఏంటంటే తప్పక ఏంటంటే పెద్దవాళ్ళ మాట గౌరవించడం నేర్చుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట.